ఈ విషయాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకున్నారు. మ్యాక్ శిరీష గారు, ఏంటి అసలు సభకు సంబంధించినటువంటి థర్డ్ సెషన్ జరుగుతోంది, వైసీపీ సంబంధించినటువంటి సభ్యులు మాత్రం అటెండ్ కావట్లేదు. 2 సార్లు అయినా ఆ 2 కూడా బిజినెస్ డేస్ కాదు అసలు వాస్తవానికి. సో ఇలాంటి ఒక సభ్యులుగా సరే ఆయనకంటే ప్రతిపక్ష సభ పాత్ర లేదనో లేదంటే ఆయనకి ఆ హోదా లేదనో ఉండొచ్చు. మిగిలినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. వారు సంబంధించి ప్రజలు ఓటేసి సభకు పంపించినటువంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాలకు కావచ్చు, ప్రాంతాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు జవాబుదారీతనంగా వ్యవహరించాలి. కానీ చివరికి ఇది ఇవాళ చూసాను నేను, కూటమి సంబంధించిన సభ్యులు కూడా స్పీకర్ గారిని అడుగుతున్నారు, సార్ టైం ఇస్తామని చెప్పి రమ్మనండి సార్ ప్లీజ్ అని చెప్పి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మీకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకి శుభ సాయంత్రం అండి. మీరు ఇంతసేపు మాట్లాడిన వాటిలో మాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీము నిన్న ఎందుకు వచ్చారు, వాళ్ళు స్పీకర్ పట్ల సభ మర్యాదల్లో వాళ్ళు ప్రవర్తించిన తీరు. 2, సాక్షి అనే ఒక పత్రికా విలువల్ని పూర్తిగా వదిలేసిన ఒక పేపర్ అంటారా ఏమంటారో తెలియదు. ఆ సాక్షి పట్ల ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గాని చట్టాలు గాని తీసుకోవాల్సిన పరిస్థితి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కర్మకాలి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనే పదవిలో కూర్చున్నాడు తప్పితే ముఖ్యమంత్రిగా కాదు కదా. కనీసం ఒక సమితికి, ఒక పంచాయతీకి, కనీసం సర్పంచ్ కి ఉండాల్సిన ఒక అధికార దర్పం గాని, ఒక హుందాతనం గాని, కనీసం ఆయనకు ఒక ప్రోటోకాల్ గాని, ఎటువంటివి లేని ఒక వ్యక్తిని మనకి గత 5 సంవత్సరాల్లో ఆయన తీరు ప్రజలకు అర్థమయ్యే ఈ రోజు ఆయనకి దించారండి. ఇక 60 రోజులు మనం మాట్లాడుతున్నాం. ఆ లెక్కను చూసుకున్న వాళ్ళకి ఇంకొక 15 రోజులు 20 రోజులు టైం ఉన్నట్టుంది. అవును, ఈ సెషన్ మొత్తం రాకపోతే కూడా మేడం ఇంకొక 15 రోజులు బిజినెస్ డేస్ అవకాశం ఉంటుంది. నిన్న మొదటిసారి అంటే మా తాతగారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, నాన్నగారు 6 సార్లు చేసినా, ఈ రోజు ఆ శాసనసభలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి ఎంతో పుణ్యం రాసి పెట్టిందండి. కొన్ని కోట్ల మందిలో ఒక 275 మందికా, ఇప్పుడు ఒక 175 మందికి మాత్రమే ఆ అవకాశం ప్రజలు ఇచ్చి పంపించారు ఒక నమ్మకంతో. 5 సంవత్సరాలు మీ పనితీరు మీద మాకు నమ్మకం ఉంది, మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చెయ్యండి అని. అలాంటిది నిన్న సభ మొదలవ్వలేదు. ఒక న్యూట్రల్ పర్సన్ గా ఉన్న ఒక గవర్నర్ గారు, ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తి, ఆయన చదువుతున్నంతసేపు కూడా ఓపిక పట్టలేకుండా, అంటే నిన్న మేము మొదటిసారి అంటే ఎందుకంటే ఆయన ఎప్పుడో కానీ రాడు కదా, గత 5 సంవత్సరాల్లో ప్రజల్లోకి రాలేదు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అవునన్నా కాదన్నా ఆయనకి హోదా అన్నది రాకపోయినా ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు ఆయన్ని చాలా జాగ్రత్తగా గమనించాను నిన్న. అదే వెకిలి నవ్వు, అదే అహంకారపూరితమైన బాడీ లాంగ్వేజ్, అదే లెక్కలేని తనం తప్పితే కనీసం ప్రజలు 5 సంవత్సరాలు నన్ను చీకొట్టి స్థాయికి తెచ్చారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా అయ్యో మొదటిసారి ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాకు గాని, బయట ఉన్న నార్మల్ వ్యక్తులకు గాని అర్థమవుతుందండి. ప్రతిపక్ష హోదా ఎవరో గవర్నర్ గారో లేకపోతే వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చే సర్టిఫికెట్ కాదు, అది ఒక బాధ్యత. ఒక్కలున్న పార్టీ గాని, ఇద్దరున్న పార్టీ గాని ఒక సభలో కూర్చుంటే ప్రజల పక్షం నువ్వు పోరాడాలనుకుంటే నీకు ఇవ్వడు రా బాబు, నువ్వు వచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడు అని నువ్వు ప్రశ్నించడం మొదలు పెట్టు. నువ్వు ఒక్కడివైనా నీ పార్టీలో నీకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఎలా రాదో నువ్వు చూసుకో. కానీ అది లేదు కదా. 2014కు ముందు ప్రతిపక్ష హోదాలోని ఏదో పాదయాత్ర పేరుతోని, కోర్టుల పేరుతోని అసెంబ్లీకి రాకుండా ఆయన ఎగరగొట్టాడు, ఆయనతో వాళ్ళని ఎగరగొట్టాడు. ఇక్కడ తమాషా ఏంటంటే చెడ్డ కోతంట మొత్తం తోటనంతా పాడు చేసిందంట. దానికి కరెక్ట్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎలాగా ఒక అసెంబ్లీలో ఎలాగా ఉండాలో తెలీదు, ఎలా మాట్లాడో తెలీదు. నిజంగా అండి, గత 5 సంవత్సరాలు అసెంబ్లీని చూసిన వాళ్ళు మామూలు అంటే రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా అనిపించుకునేలాగా అసెంబ్లీని నడిపించాడు. తొడగొట్టడాలు, మీసాలు వెలివేయడాలు, ఆడపిల్లల గురించి మాట్లాడాలు, పుట్టుక గురించి మాట్లాడాలు. ఈ రోజు ఒక అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూడ్డానికైనా రావడానికి ఆయనకి ఇది లేదు, ఓపిక. ఎందుకంటే ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, జనాలు కింద పడేసినా ఆయనకు కావాల్సింది పదవి, హోదా. ఏ రోజు ప్రజలు గాని, ప్రజా సంక్షేమం గాని, రాష్ట్రాభివృద్ధి గాని అసలు ఆయనకు రాదు. అరే ఆలుగడ్డకి ఉల్లిగడ్డ